వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. విజయ లలిత రివాల్వర్ రాణి చిత్రంలో సింహంతో పోరాటం చేశారు. ఇప్పట్లో అంటే సింహాన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తారు, కానీ అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చిన సింహంతో పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికీ అప్పటికీ తేడా అదే. అలాంటిది ఒక హీరోయిన్ దూపు లేకుండా సింహంతో నేరుగా పోరాడిందంటే ఇప్పటి తరానికి కూడా ఆశ్చర్యం ఉంటుంది. అందుకే ఆమె ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి వివరించిన అంశాలను మీకోసం ప్రైమ్ పేజెస్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. రివాల్వర్ రాణి చిత్రం గురించి వివరిస్తూ అందులో కూడా నాది సాహసోపేతమైన పాత్ర. ఒకరోజు నిర్మాత వైవి రావు గారు నాకు ఒక సింహానికి పోరాటం పెట్టాలనున్నట్టుగా చెప్పారు. ఆ మాట చెప్పగానే నాకు భయం వేసింది. కానీ చిత్రంలో చాలా బాగుంటుందని, కొంత డూపు వేసి చేద్దామని రావు గారు అన్నారు. నేను సరే అన్నాను. సింహంతో నేను పోట్లాడవలసిన షూటింగ్ రోజు రానే వచ్చింది. ఆ సింహంతో నాకు మచ్చిక లేదు, రిహార్సల్స్ లేవు, కనీసం నేను ఆ సింహాన్ని చూడను కూడా లేదు. ఆ రోజు ఉదయం సెట్లోకి వెళ్ళగానే ఒక సింహం పెద్దదై భయంకరంగా నించుని కనిపించింది. దాని కాళ్లకు తాళ్లు కట్టి ఇటు ఇద్దరు అటు ఇద్దరు మనుషులు తాళ్లు పట్టుకొని నించున్నారు. ఒక ఆయన తోక పట్టుకున్నాడు. అలా నలుగురు మనుషులు సింహాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నారు. అంటే వాళ్ళు నలుగురు దాన్ని వదిలేసి వెళ్ళిపోతే నేను ఆ సింహంతో పోట్లాడాలి. మాట తలుచుకోగానే ఒక్కసారి చలించాను. నలుగురు మనుషులు బంధించి ఉన్న సింహంతో నేను ఒంటరిగా పోట్లాడడం అంటే మాటలా? నేను చేస్తాను అని ఎందుకు ముందుగా మాట ఇచ్చాను అనుకున్నాను. ఇప్పుడు చెయ్యను అంటే ఎలా? నేను నిర్మాతకు నష్టం కష్టం కలిగించరాదు. ఇచ్చిన మాట ప్రకారం పోరాడవలసిందే. ధైర్యం తెచ్చుకున్నాను, రెడీ అన్నాను. ఆ సింహానికి నోరు కుట్టేశారు. అయినా పెద్ద పెద్ద పంజాలు, వాటికి అంతంత గోళ్ళు భయంకరంగా కనిపించాయి. మనుషులతో ఫైటింగ్ అంటే వేరు, మృగాలతో వేరు, అందులోనూ క్రూర మృగాలతో. ఆ మృగానికి అది సినిమా అని జాగ్రత్తగా ఫైట్ చెయ్యాలని ఏం తెలుస్తుంది? సింహం ట్రైనింగ్ దాన్ని తోక పట్టుకొని దాన్ని అటు ఇటు త్రిప్పి దానికి బాగా అలసట తెప్పించాడు. అలసి ఉన్నప్పుడైతే అంత ఉధృతంగా అది భేదపడదన్న ఉద్దేశంతో తరువాత నేను దాన్ని తోక పట్టుకొని అతను త్రిప్పినట్లే త్రిప్పబోయాను. అబ్బా, 10 మంది మనుషులు తాడు పట్టుకుని లాగుతున్నట్టుగా ఉంది దాని శక్తి. ఆ తోక పట్టుకొని తిప్పడంలో ఆ ట్రైనర్కే చెయ్యి నొప్పి వచ్చిందంట. నేనెంత? మీరేం భయపడవద్దు, అది మచ్చిక గల సింహం అన్నాడు ట్రైనర్. దాని దగ్గరకు పోవడానికి ఇంకొక ఇబ్బంది ఎదురైంది. ఒకటే దుర్గంధం. దగ్గరికి పోవాలంటే కడుపులో దేవినట్లుగా అనిపించింది. సరే భరించాను, తప్పదు. మొదటి షాట్లో ఆ సింహం వచ్చి నా మీద పడాలి. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. నేను సింహం మాత్రమే ఉన్నాం. అది వచ్చి గబారున నా మీద పడింది. దాని జూలంతా నా ముఖం మీద పడడంతో నాకు చెప్పరాని భయం వేసింది. పంజాతో ఒక్క వేటు వేసినా, గోళ్లతో గీరినా ఏమవుతుంది? జూలు నా ముఖం మీద పడగానే నాకు కనిపించలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అంతలో షాట్ కట్ చేసి అందరూ వచ్చి సింహాన్ని విడదీశారు. తర్వాత షాట్లో దాని కాళ్ళు నా భుజాల మీద ఉంటాయి. నేను బలంగా దాన్ని నెట్టాలి. కాళ్ళు నా భుజాల మీద పెట్టి అందరూ వెళ్ళిపోయారు. షాట్ ఆరంభమైంది. అలా నెట్టడం ఆ సింహం తన 2 కాళ్ళతోనూ నన్ను బలంగా నొక్కేస్తుంది. మళ్ళీ అంతా వచ్చి విడదీశారు. తర్వాత షాట్లో నేను ఒక్కసారి వెళ్ళి సింహం మీద పడాలి. ఎలా పడను? అది నా మీద పడడం కంటే నేను దాని మీద పడడం మరీ ప్రమాదం. ఎవరో వచ్చి తన మీద పడ్డారని అది ఏం చేసినా చెయ్యొచ్చు. ఒక్క క్షణం ఆలోచించాను. ఈ షాట్ డూప్తో తీద్దాంలేండి అంటున్నారు ఎవరో, కానీ అంతలో నిభాయించుకున్నాను. సరే అని సిద్ధపడ్డాను. సరిగ్గా నేను వెళ్ళి దాని మీద ఉరికే లోపల అదే వచ్చి నా మీద పడింది. ఎవరో నన్ను గట్టిగా చరిచినట్లయింది. నా పళ్ళు దూరంగా ఎగిరిపోయినట్లయింది. అవును, ఆ సింహం నన్ను గట్టిగా కొట్టింది. నా ముఖం నిండా రక్తం, ఒంటి నిండా గోళ్ల ఘాట్లు, పళ్ళన్నీ కదిలినట్టయి అందరూ వచ్చి నాకు చికిత్స చేశారు. కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకున్నాను. తర్వాత షాట్లో సింహము నేను కలిసి దొరలాలి.
దాని ముఖం మీద చేతులు పెట్టి దొరడంలో నా వేళ్లు దాని నోట్లోకి పోతున్నాయి. నోరు కుట్టేసినా ఇటు అటు తెరిచే ఉంది. అక్కడ మాత్రం కుట్టలేదు. నా వేళ్లనది నోట్లోనికి లాక్కుంటున్నట్లుగా అనిపించింది. చటుక్కున వేళ్ళు లాగేశాను. లేకపోతే తమలపాకులు నమిలినట్లు నా వేళ్లన్నీ నమిలేసేదే. పొద్దున షూటింగ్ అలా జరిగిందా? ఇక మధ్యాహ్నం సింహం నోటికి ఉన్న కుట్లు విప్పేశారు. నేను వెళ్ళగానే నోరు తెరిచి అది నన్ను నాకాలి. ఒక రిహార్సల్స్ లో అలాగే చేసింది. షాట్లో మాత్రం గట్టిగా కొట్టింది. నేను సింహంతో ఫైట్ చేస్తున్నానని మా ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పలేదు. చెబితే వద్దంటారని. కానీ మధ్యాహ్నంలోగా ఈ వార్త వాళ్ళకి తెలిసిపోయి మా అమ్మ, అక్కయ్య అంతా హడావిడిగా షూటింగ్కి వచ్చేశారు. నాకు తగిలిన దెబ్బలన్నీ చూసి వాళ్ళు ఒకటే ఏడుపు. ఏం పర్వాలేదమ్మా, ఏమీ జరగదు అని నేను వారికి ధైర్యం చెప్పాను. రివాల్వర్తో యుద్ధం చేయడం, తుపాకీతో చేయడం, మనుషులతో బాక్సింగ్ లాంటిది చేయడం ఇవన్నీ సర్వసాధారణంగా వచ్చేవే. సింహంతో ఫైట్ అంటే కొంతగా ఉంటుందని, వెరైటీగా ఉంటుందని నేను అంగీకరించాను. పైగా నేర్వళి అన్న తమిళ చిత్రంలో సింహం నా మీద 2 కాళ్ళు పెడితే నేను నడుస్తాను. ఆ దృశ్యం ఆ చిత్రంలో చిత్రీకరించారు. అప్పుడు భయపడలేదు. అలాగే ఇది ఉంటుంది, కాకపోతే కొంత ఫైట్ ఉంటుంది అంతే కదా కానీ దెబ్బలు మాత్రం బాగా తగిలి కొంత సమయం స్ఫూర్తి నాకు పని చేయకపోయినట్లయితే ఇంకా ప్రమాదం కూడా జరిగి ఉండేవి. ఆ రోజు సింహానికి తిండి పెట్టలేదు. నేను భోజనం చేద్దామని మధ్యాహ్న భోజనానికి కూర్చుంటే నాకు తిండి భరించలేని దాని వాసన ఇంకా నాకు వస్తూనే ఉంది. కానీ తినకపోతే మరీ నీరసంగా ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ పోట్లాడాలని ముక్కు మూసుకొని కొద్దిగా మింగాను. అసలు నన్ను చూస్తే నేను సింహంతో పోరాడతానని ఎవ్వరూ అనుకోరు. సింహం దగ్గరికి వెళ్ళానంటే కూడా ఎవ్వరూ నమ్మరు. ఇంట్లో నేను పిల్లిలా ఉంటాను. ఎవరితోనూ మాట్లాడను. చాలా నెమ్మదిగా అదోలా ఉంటాను. నేను స్టంట్ నేర్చుకోలేదు. స్టంట్ చేసేవారికి కొన్ని సులువులు తెలుస్తాయి. వాటి వల్ల దెబ్బలు తగలకుండా వారు తప్పించుకుంటారు. స్టంట్ క్షుణ్ణంగా నేర్చుకోవాలని నేను అనుకున్నాను. సినిమాల్లో మనం పొందే ఒక థ్రిల్ వెనకాల ఎలాంటి కష్టాలు, ప్రమాదాలు ఉంటాయో ఎవ్వరము ఊహించము. కానీ అవి తెలుసుకుంటే మాత్రం థ్రిల్ పొందినప్పుడు కలిగే గగ్గురుపాటు కంటే ఎక్కువ గగ్గురుపాటే కలుగుతుంది.